వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పగానే గుర్తొచ్చేవి రెండు అంశాలు: ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్. ఈ పథకాల వల్ల లబ్ధి పొందనటువంటి పేద మధ్య తరగతి వర్గం లేరు అంటే ఆంధ్రప్రదేశ్లో అతిశయోక్తే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా అసలు ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పారు అప్పట్లోనే. ఎందుకంటే ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నత విద్యలోకి, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యలోకి ఆ టర్మ్లో వచ్చారు అని అంటే 2004, 2009 మధ్యలో, 2010 కూడా వేసుకోవచ్చు. 2004, 2010 మధ్యలో అత్యధికమైనటువంటి యువత ఇంజనీరింగ్ ఉత్తీర్ణత పొందారు అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు చలవ అని చెప్తారు. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తానికి ఫీజు రీయింబర్స్మెంట్కి పూర్తిగా తిలోదకాలు ఇచ్చేసింది అంటున్నారు విద్యార్థులు. ఫీజు రీయింబర్స్మెంట్ని అమలు చేస్తామని చెప్పి వరుసగా రెండో ఏడాది కూడా ఎగ్గొట్టేస్తుంది కూటమి ప్రభుత్వం. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పదే వినతులు చేస్తున్న బుట్టదాఖలు చేసింది. పీజీ విద్యలో ప్రైవేటుకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. చివరికి పీజీ ఈసెట్, ఐసెట్, పీజీ సెట్స్ నోటిఫికేషన్లు ఇచ్చే ముందు వరకు ఇదే తంతు నడిచింది. నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసి కౌన్సిలింగ్ ప్రారంభమైనా ప్రైవేట్లో ఫీజుకి ఫీజు రీయింబర్స్మెంట్ జీవోలు ఇవ్వకుండా మరోసారి తన మోసాన్ని బయటపెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పీజీ కోర్సులో ప్రవేశాలకు 77,491 మంది దరఖాస్తు చేస్తే 63,451 మంది అర్హత సాధించారు. వీరంతా ఎంటెక్, ఎంఫార్మసీ, సంప్రదాయ పీజీలో ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్లతో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు ఆశిస్తున్నారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పీజీ కోర్సుల దరఖాస్తులు భారీగా తగ్గిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే పీజీ సెట్కు 6,000 దరఖాస్తులు, ఐసెట్కు ఏకంగా 11,256 దరఖాస్తులు తక్కువగా రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం వర్సిటీలను బలోపేతం చేయడంతో పాటు అందులో గత ప్రభుత్వ వర్సిటీలను బలోపేతం చేయడంతో పాటు అందులో సమగ్ర బోధనా పద్ధతులను ప్రవేశపెట్టి అక్కడ పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ అందించింది. కానీ 2014-19 మధ్య వివిధ ప్రైవేట్ కళాశాలలో పీజీల్లో విద్యార్థుల చేరికలు లేకుండా దొంగ ప్రవేశాలు చూపించి మరీ కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ దోచేశాయి. దీన్ని అడ్డుకట్ట వేయడానికి గత ప్రభుత్వ వర్సిటీల్లో పీజీ విద్యను అభ్యసించే వారికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసింది. దీంతో వర్సిటీల్లో ప్రవేశాలు సైతం మెరుగుపడ్డాయి.